గుంటూరు జిల్లా ఉప్పలపాడు అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది పక్షుల కేంద్రం. ఇక్కడ ఎన్నో రకాలైన పక్షులు, ఎన్నో జాతులకి సంబంధించిన పక్షులు వివిధ ఖండాల నుండి ఇక్కడికి వలస వస్తాయి. ఏ ఏ జాతికి సంబంధించిన పక్షులు ఏ ఏ సీజన్లలో వస్తాయో ఇక్కడ గైడ్గా వ్యవహరిస్తున్నాం అని అడిగి తెలుసుకుందాం. నమస్తే అంకుల్. నమస్తే. మీ పేరు? నా పేరు సదాశివరావు అండి. మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ గైడ్గా చేస్తున్నారు? నేను కేర్ టేకర్గా ఇక్కడ నుంచి సుమారు 24 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుండి ఈ పక్షుల కేంద్రం పక్షులు ఎన్ని జాతుల పక్షులు వస్తాయి? 1980 నుంచి పక్షులు వస్తూనే ఉన్నాయి, కానీ గవర్నమెంట్ తెలియపరిచింది 1995లో. అప్పటి నుంచి ఇక్కడికి వచ్చే పక్షులు దాదాపు 27 జాతుల పక్షులు వస్తూ ఉంటాయి. సెప్టెంబర్లో పెలికాన్స్, జనవరిలో పెయింటెడ్ స్టార్కు, మార్చిలో నైట్ హెరాన్స్, జూన్ జూలైలో ఓపెన్ బిల్స్, వైట్ ఐబీసు, రోజ్ ఐబీసు, డాటర్సు, కోటు, కార్మరాంటు, ఎగ్రేడ్స్ అనేక రకాల పక్షులు వస్తూ ఉంటాయి. అంటే అన్ని ఖండాల నుండి అన్ని జాతుల పక్షులు ఇక్కడ మీరు ఇప్పటి వరకు చాలా చూసి ఉంటారు. అంటే ఇక్కడ జనాలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు కదా, వాళ్ళ అంటే జనాల రియాక్షన్ ఎలా ఉంది? ఇక్కడ ఎక్కువ మంది వస్తూ ఉంటారా? వచ్చేది పక్షుల గురించి చూసిపోవటానికి ఎన్ని ఖండాల నుంచి వచ్చాయి అనేది మనం చెప్పాలి, లేకపోతే బోర్డులోంచి చదవాలి. ఈ చైనా, నేపాల్, హిమాలయ, పాకిస్తాన్, శ్రీలంక, మయమనార్ అటు నుంచి వస్తూ ఉంటాయి. పెలికాన్స్ వచ్చేసరికి సెప్టెంబర్లో వస్తాయి. పెయింటెడ్ స్టార్కి వచ్చేసరికి జనవరిలో వస్తాయి. మార్చిలో నైట్ హెరాన్స్ వస్తాయి. జూన్ జూలైలో ఓపెన్ బిల్స్, వైట్ ఐబీసు, రోజ్ ఐబీసు, డాటర్సు, కోటు, కార్మరాంటు, ఎగ్రేడ్స్ అనేక రకాలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ పక్షులు ఎక్కడి నుంచి వచ్చినాయి, మనం ఎక్కడి నుంచి వచ్చామనేది తెలుసుకోవాలి అని అనుకుంటే, ముందు భూమి ఆకాశం వెలిసిన తర్వాత పుట్టింది పక్షి. ఆ పక్షి పుట్టిన తర్వాతే ఋతువులు పుట్టినాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేని ఋతువులు అదే పక్షి వస్తుంది, కానీ ఓదాని ఋతువులో రాదు. వచ్చా కానీ అవి 450 రకాల పక్షులు ఉన్నాయి. అవి ఏ టైంలో వచ్చాయి అయ్యే టైంలో వస్తాయి, కానీ విడిగా రావాలంటే రావు. అవి ఈ పక్షుల గురించి చెప్పాలంటే మానవుడు భూమి మీద పరిచయం లేదు. అది బ్రహ్మదేవుని వరం అడిగితే, నన్ను చూసి తరించలేని మానవుడు లేని నా జన్మ దేనికని అడిగితే, వాడి వల్ల చస్తావనంటే చచ్చిన బాధలో చెప్పండి, మానవుడు లేనిది నేను ఉండలేనంటే అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడు, ఈ పక్షుల వల్ల మనకి ఎంత ఉపయోగం ఉందంటే, పక్షులు లేనిది ఋతువు లేదు, పంటలు లేవు, జీవనాధారం లేదు. మరి జూన్ జూలైలో శ్వేతపక్షి అనేది బయలుదేరుతుంది. ఆ శ్వేతపక్షి ఎక్కడ ఉండగానే ఆ ఏరియాలో వర్షాలు పడుతూ ఉంటాయి. కారణం ఏంటంటే అది 3 నెలలకు ఒకసారి దాహం నీళ్ళు తాగుద్ది. అది ఎలా తాగుద్ది అంటే కుంటల్లోనూ, చెరువుల్లో, వీటిలో తాగదు, ఓన్లీ ఆకాశగంగే తాగుద్ది. దానివల్ల ఆ పక్షి కోసం ఎక్కడ ఉందంటే సైంటిస్టులు అక్కడ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వాటి వల్ల ఋతువుల్లో వర్షాలు పడతాయనే నమ్మకం. ఇప్పుడున్న జనరేషన్కి చూసుకుంటే పక్షులు మొత్తం చాలా తగ్గిపోతున్నాయి. మీరు ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నప్పటి దగ్గర నుండి ఇప్పటి వరకు అంతే ఫ్లోటింగ్గా పక్షులు వస్తూనే ఉన్నాయా, లేకపోతే తగ్గినాయి అంటారా? మేము వచ్చిన దగ్గర నుంచి అయితే దాదాపు 37 ఏళ్ళు పక్షులు ఉన్నాయి. ఇప్పుడు రాను ఏంటంటే ముందు పొలాల్లో ఇదివరకు నాట్లు వేసేవాళ్ళు, ఇప్పుడు నాట్లు వేయటం లేదు. కంప్లీట్గా పొలం మీద ఎదబెట్టడం వల్ల వాటికి పురుగులు ఆహారం దొరకట్లేదు. అందులో కార్గిల్ యుద్ధం జరిగిన తర్వాత 97లో ఎక్కువ పెయింటెడ్ స్టార్కు దేశంలో ఉన్న పక్షులన్నీ ఉప్పలపాటులోనే ఉండేవి. ఓకే, అంటే ఇప్పుడు ఈ పక్షులకి సంరక్షణగా ప్రభుత్వం కరెక్ట్గానే వ్యవహరిస్తుందా, లేకపోతే ఇంకా దానికి ఇంకా మంచి సంరక్షణ చేయాలి అని అనుకుంటున్నారా? పక్షుల గురించి చేయాలి అనుకుంటే ఇంకో 10 ఎకరాలు కొని చెట్లు పెంచి చేయాలి. మనం దగ్గర పోయే కనుక ఈ దూరం అయిపోతూ ఉన్నాయి పక్షులు. కారణం ఏంటంటే మనం ఎంత దూరంగా ఉండి చూస్తే అంత మంచిది. ప్రభుత్వం చేసే పని ఏంటంటే ఎక్కడ చూసినా కానీ పొలాలు కొనాలంటే కోట్లలో చెబుతున్నారు. ఇప్పుడు ఈ పొలం ఇక్కడ
2001లో 25 లక్షలు అడిగారు, అది ఇవ్వనన్నారు. ఇది రాను రాను ఇప్పుడు ₹1,00,00,000 వెళ్ళింది. అది ₹1,00,00,000 అడిగినా కానీ పొలం ఇచ్చేటట్టుగా లేరు. అంటే అంకుల్ ఇప్పుడు వచ్చేసి ఈ వాటర్ ఇవి మొత్తం ఉన్నాయి కదా, ఈ పక్షులకి ఈ వాటర్ సరిపోతున్నాయా? పక్షుల కంటే వాటర్ అంటే మనకి తెక్కలపడక ఛానల్ ఉందమ్మా. ఆ ఛానల్ నుంచి డైరెక్ట్గా ఒక కాలువ సపరేట్గా ఈ చెరువులోకే వస్తుంది. అటు నుంచి వస్తే ఇటు నుంచి పోతూ ఉంటుంది. ఎప్పుడు పక్షులకు మాత్రం నీళ్ళకి ఇబ్బంది ఉండదు. వాటికి వచ్చేసి ఇప్పుడు మనకి నీళ్ళలో చేపలు అవి తినడానికి ఆహారంగా ఏం పెడతారు? చెరువులో చేపలు సంవత్సరానికి 2 మటు పోస్తారమ్మా. పోసినప్పుడల్లా 2 లోళ్ళు 3 లోళ్ళు చేపలు పోస్తూ ఉంటారు. చేపలు ఒకటే పెడతారా? వాటికి ధాన్యాలు అలా ఏమన్నా? ధాన్యాలు తినేవి కాదమ్మాయి. అన్ని పక్షులు చేపలే తింటాయి. చేపలు, రొయ్యలు, పీతలు అనేక రకరకాలైన చుట్టుపక్కల డ్రైనేజ్ ఏరియాల్లో పోయి తినేకొచ్చి ఇక్కడ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతాయి. ఓకే, చూశారు కదా, ఇక్కడ ఖండాల నుండి అంటే ఎన్నో రకాలైన పక్షులు ఇక్కడ సేద తీరడానికి, ప్లస్ ఒక్కొక్క ఉష్ణోగ్రతకి ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క పక్షులు వలస వచ్చి ఇక్కడ జనాల్ని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటివరకు అయితే అనేక దేశాల నుండి, అంటే ఇప్పుడు మనకి ఇక్కడ మేనేజ్ చేసే ఆయన చెప్పారు కదా, అనేక దేశాల నుండి మనకి ఇక్కడ పక్షులు వలస వస్తున్నారు. వివిధ ఖండాల నుండి వివిధ జాతుల పక్షులు వస్తున్నాయి. కాకపోతే వాటికి సరైన ప్రొటెక్షన్ కరెక్ట్గా ఉంటే మంచిదని అనుకుంటున్నా. గవర్నమెంట్ కూడా ఇక్కడ వచ్చే టూరిస్టులకి కానీ సరైన వసతులు కరెక్ట్గా కల్పించి, ఇక్కడ వచ్చే పక్షులకు కూడా సరైన ఆహార వసతులు, అంటే ఇక్కడ పక్షులు మొత్తం కలిపి చేపలు, రొయ్యలు అవి తింటాయని చెప్పారు. వాటికి కూడా సరైన పోషకాలు అవి మొత్తం పెట్టేసి కరెక్ట్గా మేనేజ్మెంట్ చేస్తే ఇక్కడ వచ్చే టూరిస్టులకు కూడా మంచిగా జరుగుతుందని చెప్పేసి, అదే కాకుండా ఇక్కడ ఇలాంటి పక్షుల కేంద్రం గుర్తించి మన ప్రభుత్వం ఇంకా దీనికి చాలా స్థలాన్ని కేటాయించి ఇంకా అభివృద్ధి చేస్తే మనకి ఇది టూరిజం పరంగా మంచిగా ఉంటుందని చెప్పేసి కోరుకుంటున్నాం.